అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు దొరికిన ఆణిముత్యం 1982లో దొరికిన ఆణిముత్యం. దాని పేరు ఏమిటంటే, ఆ సినిమా పేరు 4 స్తంభాలాట. 4 స్తంభాలాట. అందులో ఒక రొమాంటిక్ సాంగ్, చినుకుల రాలి వరదలైపోయి అనే పాటకు సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ పాట ఆ సినిమాలో చాలా హైలైట్గా నిలిచిందనమాట. అద్భుతమైన పాట. ఈ పాటను రాసిన వారు వేటూరి సుందరరామూర్తి గారు. సుందరరామూర్తి గారు మనకు ఎన్నో మధురమైన గీతాలని తెలుగువారికి అందించి వారి మనసుల్లో మల్లెల పరిమళాలను వెదజల్లారు. వేటూరు వారి పాటలకు ప్రకృతి అంజలి ఘటిస్తుంది. జీవిత సత్యాలు ఎన్నో వేటూరు వారి పాటల్లో ఆవిష్కరింపబడతాయన్నమాట. ఆయన పాటలు గురించి మనం ఎక్కువగా చెప్పనక్కర్లేదు. ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు ఆనాటి యువ జంట నరేష్ పూర్ణిమ. ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఆ రోజున చిత్రీకరించారు. పూర్తిగా సాగర్ తీరంలో అతి సహజంగా వారి ప్రేమ సమీరం లాంటి వారి ప్రేమలో అనేక కోణాల్లో అద్భుత షాట్స్ తీసి మనోరంజకంగా ప్రజెంట్ చేశారు జంజాల వారు. అలాగే చిత్రానికి ప్రేమ సన్నివేశాలతో పాటు హాస్యం కూడా ప్రధానంగా ఉంది. సుత్తి వీరభద్రరావు గారు ఇందులో చాలా అద్భుతమైనటువంటి హాస్యాన్ని పండించారు. సుత్తి వీరభద్రరావు అంటే ఆయన పేరు వీరభద్రరావు గారు. అయితే వారికి సుత్తి అనేటటువంటి ఇంటి పేరు సార్థక నామధేయంగా అయిపోయిందనమాట. అలాగే సుత్తి వేలు గారు ఈ జంట, వీరిద్దరూ కూడా ఎన్నో సినిమాల్లో అద్భుతమైనటువంటి హాస్యాన్ని పండించారు. వారికి కూడా వేలు అనే దానికి ఇంటి పేరు సుత్తివేలు అనేటటువంటి సార్థక నామధేయం వారికి ఇంటి పేరు. వారి అంటే టైటిల్ వేసే ముందు కూడా వారికి ఇంటి పేరు కూడా సుత్తి అని పడడం జరిగిందనమాట. ఇక ఈ విషయాల్లో వారిద్దరూ చాలా అద్భుతమైనటువంటి హాస్యాన్ని పండించారు. ఇకపోతే సంగీతం విషయానికి వస్తే, ఈ సాంగ్ సంగీతం బాణీలోకి వచ్చిన వారు రమేష్ నాయుడు గారు ఆ రోజుల్లో దాదాపు చాలా సినిమాల్లో మంచి సాంగ్స్ కంపోజ్ చేశారు. అయితే వారిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, కవి ఏ సందర్భంలో సాంగ్ రాశాడో గ్రహించి ఆ భావాన్ని అర్థం చేసుకుని సన్నివేశానికి తగ్గట్టుగా పదాల విలువలను పెంచుతూ స్వరాన్ని అందించడంలో వీరు అందివేచిన చెయ్య. అలాగే ఈ సాంగు ఆయన ఎన్నుకున్నటువంటి రాగం విషయానికి వస్తే, అది పూర్తిగా మైనర్ స్కేల్లో నడిచిందని చెప్పవచ్చు. మైనర్ స్కేల్లో నడిచింది ఈ సాంగు. అయితే ఆయన మైనర్ స్కేల్లో నడిపించినటువంటి దీన్ని స్వరమాధుర్యానికి కొత్త అర్థాన్ని ఆవిష్కరించారు సంగీత దర్శకులు. అలాగే ఈ సినిమా ఆ రోజుల్లో చాలా అద్భుతంగా నడిచింది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నమస్తే, సెలవు.